Now I invite Mr. Srikanth Garu, DSP Telangana. Please come, sir. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గురువు కృష్ణపతి సార్ గారికి, ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ, నాతో పాటు ఏపీపీఎస్లను టీజీపీఎస్లో ర్యాంక్ సాధించినటువంటి నా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. మీ అందరికీ నమస్కారాలు. ఒక ఉన్నటువంటి 3 నిమిషాలు ఒక నేను చిన్న స్టోరీ చెప్పేసి నచ్చే సమయాన్ని మీ ముందు కన్క్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఒక నల్గొండ జిల్లాలో ఒక చిన్న ఫ్యామిలీ అండి. ఆ ఫ్యామిలీలో అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ నలుగురు ఉంటారు. ఆ నలుగురులోకి 2 ముసలి, ఈ మిగతా తల్లిదండ్రులకి 2 కొడుకులు ఉంటారండి. పెద్దవాడు, చిన్నవాడు. అయితే 2005లో పెద్దవాడిది 10th క్లాస్ అయిపోయింది, అమ్మ చనిపోయింది. 2007లో ఇంటర్ అయిపోయింది, ఆ కుటుంబంలో తండ్రి కోల్పోయాడు. 2011లో ఆ తాతయ్య చనిపోయాడు. 2013లో అంటే వరుసగా ఒక 4 సంవత్సరాల్లో ఆ కుటుంబంలో 4 పెద్దల్ని కూడా ఆ కుటుంబం కోల్పోతే ఇక మిగిలింది అన్న, ఆ తమ్ముడు మాత్రమే ఉండడం జరిగింది. అయితే తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ ఆ పిల్లలిద్దరూ క్రమంగా చదువుతూ వస్తా ఉన్నారండి. గవర్నమెంట్ స్కూల్లో చదివారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. అనుకోకుండా దేవుడి కొంచెం అదృష్టంతో అశోక్ నగర్లో కృష్ణపతి సార్ ఇన్స్టిట్యూట్లో ఆ పిల్లగాడు పడ్డాడు, పెద్దవాడు. ఆ పడ్డప్పుడు అందరూ అనుకున్నారు కదా, ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఏం లేదు, ఈయన హైదరాబాద్ పోయి ఏదో ఉత్తరిస్తాడని వాళ్ళ చుట్టుముట్టు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఊళ్ళల్లో లైట్ తీసుకుంటారు. ఏమి లేని వాళ్ళు ఈ పెద్ద పోస్టులు కొట్టరాదు, వీళ్ళ వల్ల కాదని అనేక అవమానాలు, అవహేళనలు, ఎగతాళాలు చేయడం జరిగింది. అయితే 2013లో ఆ పెద్ద పిల్లగాడు ఏం చేసినట్టే కృష్ణపతి సార్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ క్లాసెస్ విన్నాడు. విని ఎలాగైనా సరే గ్రూప్ 1 కొట్టాలన్న ఉద్దేశంతో ఆ స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే సార్ దగ్గర ఉండి అక్కడే ఉండు, అది తక్కువ ఫీజుతో, లిమిటెడ్ ఫీజుతో, ఎంత అంటే కేవలం 2000 రూపాయల ఫీజుతో ఆ ఇన్స్టిట్యూట్లో మొత్తం కోచింగ్ అయిపిస్తున్నాడు. 2013లో మొదలుపెట్టిన కోచింగ్ 2025 వరకు సుమారు 12 సంవత్సరాలు పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టు పట్టిన నేల బిగియ పట్టవలను, పట్టు బట్టి విడుచుట కంటే పరిసంచడం మేలని మన వేదశక్తం ఉంటుంది. ఏ పట్టు అయితే పట్టిందో ఆ పట్టును విడవకుండా ఆ పెద్దవాడు ఇప్పుడు ముందులో డిఎస్పీగా ఉన్నాడండి. అది నేనే. ఎందుకంటే ఈ 12 ఏళ్ల జర్నీలో యాక్చువల్గా తల్లిని కోల్పోయినా, తండ్రిని కోల్పోయినా కానీ దేవుడు వాళ్ళని దూరం చేసిన నాకు మంచి గురువుని నాకు ఇచ్చాడండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఒక మంచి మార్గాన్ని నాకు చూపించి ఈరోజు ఎవ్వరు గుర్తించలేని నన్ను నా లోపల ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి నువ్వు బాగా చదువుతావు, బాగా స్పీడ్గా రాస్తావు, నువ్వు తెలుగు మీడియంలో పర్లేదు, నేను ఏదైతే చెప్పినో అదే చేయమనండి. ఒక్క మాట చెప్పిండు. 75 చాప్టర్స్ ఉంటాయి గ్రూప్ 1 మెయిన్స్ లో. చాప్టర్ 10 క్వశ్చన్స్. నీకు నిద్ర లేకపోయినా కానీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నాడు. 750 క్వశ్చన్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే డిప్యూటీ కలెక్టర్ లేదా డిఎస్పీ అవుతావు. 500 క్వశ్చన్స్ మాత్రమే నువ్వు ప్రాక్టీస్ చేస్తే మీడియం పోస్ట్ వస్తుంది. నువ్వు అసలు ఏం ప్రాక్టీస్ చేయకపోతే ఏ పోస్ట్ రాలని సవాలు విసిరితే 750 క్వశ్చన్స్ కాదు, 1000 క్వశ్చన్స్ నేర్చి వాటిని బయట చేసి రాసి చూపించిన సార్కి అది మాత్రమే మనం తీసుకొచ్చి ఈరోజు మీ ముందు నిలబెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Srikanth garu. Very wonderful, inspirational journey మీది. పట్టు వదలకుండా దేనికోసమైనా ప్రయత్నం చేస్తే 100% విజయం వస్తుందన్నది దానికి మీరే నిదర్శనం.